అందరూ అక్కడుంటే మేము ఇంటికి వచ్చాము. దేనికి ఇంకా రెడీ అయ్యి బయలుదేరి వస్తుంటే మిడిల్లో ఇక్కడ చెల్లి తమ్ముడు అన్నయ్య వాళ్ళు ఉన్నారు. సో ప్రోగ్రామ్ అయితే ఇది. ఇంతకు ఏం ప్రోగ్రాం? అందరూ ఇలా కలిసి ఉండి మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా ఇష్టము. ఇక్కడేమో మావయ్య నేనంటే ఇష్టం ఉంటే తినండి అని నన్ను మా చెల్లిని అంటుంటే నేను తింటాను కూడా సిద్ధపడిపోయాను. ఇక్కడ ఉన్నంతసేపు ఉండి మా పిన్ని మా బాబాయ్ అలా వెళ్తుంటే చాలా బాధ వేసింది. సో లంచ్ అయిన తర్వాత కంపల్సరీ థమ్స్అప్ ఉండాలబ్బా. నా చిన్ని నాన్నలు, బుజ్జి నాన్నలు, చిన్ని తండ్రులు, నా పింక్ బేబీ, నా డార్లింగ్ అమ్మ వీళ్ళు కూడా వెళ్ళిపోతుంటే ఎంత బాధగా అనిపించిందో. కానీ మేము కూడా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా, ఎవరింటికి వాళ్ళు. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా ఇంటికైతే కాదు. వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? మా బుజ్జిగాడు కూడా స్టెప్స్ ఎక్కేసేసి ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్లుగా చూస్తున్నాడు. సో లోపలికి వెళ్ళి చూసేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు అక్కడికి. ఎక్కడికి? ప్రోగ్రామ్ దగ్గరికి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి స్వీటీ అండ్ పింకీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మా పింకీకి ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాడు ఈయన. పింకీ అంటే స్పెషల్ అభిమానము మా వారికి, ఒక బిడ్డలాగా బాగా చూసుకుంటాడనమాట. సో అది ఏం గిఫ్ట్ అనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడంతా నేను రెడీ అయిపోయి మళ్ళీ అకేషన్ దగ్గరికి వస్తుంటే ఇక్కడ మిడిల్లో చిన్న షాప్ దగ్గర వీళ్ళైతే టీ తాగుతున్నారు. మా తమ్ముడు, మరదలు, అన్న. నా శారీ బాగుంది కదా. బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఏంటి అంటే రంగా గారి స్టాచ్యూ. సో అకేషన్ వచ్చేటప్పటికి ఇది అండి, చాలా సాడ్. లాస్ట్ ఇయర్ ఈ టైం కూడా ఉన్నారు. యాక్చువల్లీ తను చనిపోయింది ఎప్పుడు అంటే August 4th. కానీ ఈ సంవత్సరము ఒక 15 days 10 days బిఫోర్ వస్తుంది కాబట్టి సో July 24th అయితే ప్రోగ్రామ్ వచ్చేసింది. అమ్మమ్మ నాకైతే చాలా ఇష్టము, బాగా చూసుకుంటారు, బాగా చక్కగా మంచిగా ఉంటారనమాట చిన్నప్పటి నుంచి. ఏటుకూరు అంటే అమ్మ వాళ్ళదే కాబట్టి అమ్మమ్మ వాళ్ళది ఊరు. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్కి రాకుండా ఉండము. చాలా బాగా చూసుకునే వాళ్ళని చెప్పాను కదా. అసలు చక్కగా అందులోనూ పల్లెటూరు కదా, నాకైతే చాలా ఇష్టం. ఏటుకూరు వెళ్ళడం అన్నా, లాల్పురం వెళ్ళడం అన్నా చాలా 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 ఇష్టము. కానీ ఇట్లాగా ఈ సందర్భంలో వెళ్ళడం అనేది నాకైతే చాలా బాధ వేసింది. సో ఇక్కడ అందరూ అయితే అయిన వాళ్ళు అందరూ వచ్చేసేసారు కార్యక్రమానికి. కార్యక్రమం అయితే జరుగుతుంది. నేనేంటి అంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, ట్రైన్ క్యాన్సిల్ అయ్యింది. సో బస్సులో కాబట్టి ఇంకా నాకు బస్సు పడదు కాబట్టి ఇంకా డ్రెస్లో వచ్చేసేసాను. ఇంకా ఇంటికి వెళ్ళి పింకీ ఐడియా ఉంది కదా లాస్ట్ టైం లైవ్లోకి వచ్చేది. సో ఆ పింకీ అంటే మా మేనమామ కూతురు అనమాట, అమ్మమ్మ వాళ్ళ పెద్ద కొడుకు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసి మళ్ళీ శారీ కట్టేసుకొని ఇలాగైతే రావడం జరిగింది. ఇంకా నేను కూడా పూజలో పాల్గొన్నాను, ఎంతైనా అమ్మమ్మ కదా. సో అదనమాట. ఇక్కడ పిల్లల గ్యాంగ్ చాలా ఎక్కువైపోయిందబ్బా. నిజంగా నా కొడుకునైతే నేను ఆపట్లేకపోయాను. వాడు చుట్టూ నేను తిరుగుతుంటే నిజంగా అసలు రౌడీ వాడైపోతున్నాడమ్మా. కొబ్బరికాయని కాలుతో కొట్టొస్తున్నాడు. నేనైతే గది వెళ్ళండి. ఇంకా ఇక్కడైతే మా ఆయన బుజ్జుగాన్ని ఎత్తుకొని ఉన్నాడు పక్కన, నా తమ్ముడు కొడుకు. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. చాలా టైం పడుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మా పెద్ద మామయ్య, మా పెద్ద అత్తయ్య, చిన్న మామయ్య, చిన్నత్తయ్య, మూడో అబ్బాయి వచ్చేసి నాగేశ్వరరావు, ద్వారక అంటే మా చెల్లెలు, మా ఓన్ సిస్టర్ అనమాట. అక్కడ పక్కన మా అమ్మ కూడా ఉన్నారు. నిజంగా ఈ టైంలో ఇలాగా రావటం చాలా బాధ అనిపించింది. లాస్ట్ ఇయర్ ఉన్నారు. అసలు కరెక్ట్గా చెప్పనా, July 24th కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు అమ్మమ్మ గారు. చూడటానికి వెళ్ళాము. నా స్టేటస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సేమ్ ఫోటో బుజ్జుగాని పట్టుకొని వెళ్ళటము. తరువాత నెక్స్ట్ ఇయర్ July 24th అమ్మమ్మ ప్రథమ వర్ధంతికి వెళ్ళటము. సేమ్ పిక్ బుజ్జుగాని పట్టుకొని వెళ్ళటము తీశాను. అది కావాలని నేను తీయలేదు అండి, అలాగా వచ్చేసింది. సో సేమ్ డేట్ రోజు అలా రావటం కూడా నాకు వండర్ అనిపించింది. ఇక్కడ పిల్లల్ని పట్టుకోలేకపోతున్నామని చెప్పాను కదా. కానీ ఇక్కడ నా లక్ ఏంటి అంటే నా పెద్దోడు, నా చిన్నోడు, నా బుజ్జిగాడికి ఒక సెక్యూరిటీలాగా ఉంటారు. నిజంగా నేను మర్చిపోయినా నా వీడియో పనులు నేను ఉన్నా కానీ
కంటికి రెప్పలాగా నా పెద్దోడు నా చిన్నోడు మా బుజ్జిగాన్ని చక్కగా బాగా చూసుకుంటారు, ఎత్తుకొని మరి బయటికి వెళ్ళనీయకుండా. కానీ అప్పుడే పరిగెత్తే పిల్లలు, నడిచే పిల్లలు కదా, ఆగమన్నా ఆగరు. అందుకని నాకు తలనొప్పి వచ్చేసి నేనైతే పట్టించుకోలేదు. ఇక్కడ మా కళ్యాణ్ తమ్ముడు అంటే మా మేనమామ అల్లుడు, వాళ్ళ పాప దాత్రి, నా పింక్ బేబీ అయితే డ్యాన్స్లో వేస్తుంది. నేను స్టేటస్ పెట్టి ఒక వీడియో చేశాను ఫేస్బుక్లో, ఐడియా ఉందా? శుంకర లక్ష్మి అని లాల్పురంలో పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టిన స్వచ్ఛరథం కార్యక్రమంలో మంచిగా వర్క్ చేసినందుకు కూడా కలెక్టర్ గారి చేత సన్మానం పొందారు. ఈమె మా సొంత పిన్ని అనమాట. 2 రకాల వరుసలు ఉన్నాయి, మా సొంత అమ్మమ్మ కూతురు అండ్ మా సొంత బాబాయ్ గారి భార్య. అతనే అనమాట, బాబుని ఎత్తుకున్నాడు చూసారా, అతను మా బాబాయి. సో ఇక్కడ అందరినీ చూస్తుంటే అలాగా చాలా సంతోషం అనిపించింది. కానీ చెప్పాను కదా, వచ్చిన సిచ్యువేషన్ మాత్రం బ్యాడ్. అంటే ఆ టైంలో అందరినీ కలుసుకోవడం మంచిది, అంతా బాగానే ఉంది, కానీ అమ్మమ్మ లేరు అన్న బాధ మాత్రము చాలా బాధ అనిపించేసింది. సో ఇంకో బాబాయి, 2 బాబాయిలు మాత్రం సొంత బాబాయిలు లాల్పురంలో ఉంటారు. ఇంకా మా మరిది, ఇంకా పూజ అప్పటికి అయిపోయింది. సో ఇక్కడ అందరూ వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయిన వాళ్ళే, ఏటుకూరు లాల్పురం. ఇంకా బయట వాళ్ళు భోజనం ఇంకా రాలేదు. ఇదంతా 11-11:30కి ఆ టైంలో అనమాట. సో అందరూ చుట్టాలి, అందరు మేనత్తలు, మేనమామలు, తర్వాత బాబాయిలు, పిన్ని వాళ్ళు, ఇలాగ. ఇంకా నా కొడుకు అయితే రచ్చ. ఇంకంతా భోజనాలు అయిపోయిన తర్వాత పిన్నితో నేను మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళు వస్తారు అంటుంటేను ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మా బాబాయి, మా నాన్న అన్నదమ్ములు 7 అని చెప్పాను కదా, ఈ బాబాయి వచ్చేసి 4వ బాబాయి అదనమాట. సో ఇవ్వండి, వీళ్ళ కోసం వెయిటింగ్ అనమాట, వచ్చేసేసారు. సో ఇంకా బాబాయ్ ఏదో వర్క్ ఉందమ్మా వెళ్ళాలి అంటుంటేను, కాసేపు ఉండే బాబాయ్ అంటుంటే లేదమ్మా పని ఉంది కదా అన్నారు. ఏం పని అంటే వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారనమాట లాల్పురంలో. మా సొంత బాబాయి మా పిన్ని, ఈమె స్వచ్ఛరథ కార్యక్రమంలో మంచిగా వర్క్ చేస్తున్నది అని చెప్పాను కదా. సో నేను స్టేటస్లో కూడా పెట్టాను పిక్స్ వీడియోతో సహా. సో ఈమెను మా సొంత పిన్ని. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నాకు గర్వంగా ఉంది, అందుకని నేను చెప్పుకోగలుగుతున్నాను. మా బాబాయ్ కూడా ఇంకా చక్కగా మాట్లాడుతూ పార్టీ గురించి జాగ్రత్త అమ్మ, అదమ్మా ఇదమ్మా అని చెప్తున్నారు. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రమే నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడ మా మేనమామ, పెద్ద మామయ్య అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు, అమ్మమ్మ వాళ్ళ పెద్ద కొడుకు. సో ఇక్కడైతే లంచ్ చేస్తున్నారు. నా కొడుకున్నాడు అక్కడ పిచ్చపాటిగా. నాకైతే మా మామయ్య అన్నం పెడుతున్నారనమాట. తినరా, ఫస్ట్ మా చెల్లి పెడుతుంటే వద్దు అనింది. నా దగ్గరికి వచ్చి తినరా అనగానే అది అమ్మాయి అయితే తినిద్ది అన్నారు. ఖచ్చితంగా నేను తింటాను, ఎందుకంటే మా మామయ్య అంటే నాకు అంత ప్రేమ, చాలా ఇష్టం. నాకు మా మామయ్యలన్నా బాబాయ్లన్నా కానీ నాకు చాలా ఇష్టము. సో నాకు ఇష్టం లేకపోయినా నేను చేస్తాను. అది ఇక్కడ మాత్రం నా కొడుకు తిన్నాడు నా ప్లేస్లో ఉండి, నిజంగా. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టను నేను. సో అదే అనమాట పరిస్థితి. ఇక్కడైతే పిచ్చాపాటికి అయితే మాట్లాడేసేసుకుంటున్నారు. అటు సైడ్ కూడా చాలామంది ఉన్నారు. ఇటేంటి అంటే ఫ్రెండ్షిప్ తోటి కూర్చున్నారు. వీళ్ళ వచ్చి పీస్ పాటి వాళ్ళు కూడా ఉన్నారు, అంటే తాతయ్యకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ లంచ్ అంతా అయిపోయిన తర్వాత మాకు థమ్సప్ పడింది అరగదు కదా, అందుకని ఇలాగా థమ్సప్ కూడా తెచ్చేసేసుకున్నాము. తర్వాత బుజ్జిగాడు నిద్రకు వచ్చేసేసాడు. నా చిన్ని తండ్రి, నా కన్నయ్యలు, నా చిన్ని శిశీంద్రుడు, నా తమ్ముడు కొడుకు అన్నమాట, మేనల్లుడు, నాతో చాలా బాగుంటాడు. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసింది అబ్బా, 5 o'clockకి ఇంకా వెళ్ళాలి కదా. అందుకని మా తమ్ముడు ఫ్యామిలీ అండ్ పిల్లలు, చిన్నోడు, పెద్దోడు, చిన్ని అక్క, అలాగే వీళ్ళందరూ అయితే స్టార్ట్ అవుతున్నారు వెళ్ళడానికి. ఆల్మోస్ట్ 6 అయింది, 5 అబోనే అయ్యింది, 6 అయ్యింది, స్టార్ట్ అవుతున్నారు. మేము కూడా వెళ్దామా వద్దా అనుకున్న టైంలో వద్దన్నారు, వేరే ప్లేస్కి వెళ్దాము అని అన్నారు. మరి ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఉంటుంది. వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. వీళ్ళు వెళ్తుంటే కూడా నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే అప్పటిదాకా బాగున్నాము. అండ్ మళ్ళీ ఒక చోటే ఒక ఊర్లోనే ఉండేవాళ్ళు, ఎప్పుడు కలుసుకునే వాళ్ళమే. కానీ అక్కడ ఏంటంటే ఏటుకూరు లాల్పురం రిలేషన్స్ తోటి ఉన్నాం కదా. సో కొద్దిగా అయితే అనిపించింది బాధ, ఇంకాసేపు ఉంటే బాగుండు కదా అని. తర్వాత నేను మా వారు జస్ట్ ఊరు మొత్తం అలా వాక్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. అలా పల్లెటూరులో వాక్ చేస్తూ వెళ్తుంటే చాలా ఇష్టము నాకు. ఒకప్పుడు లాల్పురంలో అయితే పిచ్చగా పొలాలు ఉండేవి, ఇప్పుడు పొలాలు సైతం కూడా ఎక్కువ ఉండటం లేదు, రోడ్డు పడిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అక్కడ కూడా మాకు స్థలం అనేది ఉంది. మరి ఎక్కడ ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను.
మా వారైతే పక్కన ఉన్నారు, నేనైతే ఇలా వీడియో తీసేసుకుంటున్నాను. ఇక్కడ చాలా ఇల్లు కూడా పడ్డి అబ్బా మంచిగా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్టకేలకు ఇంకా ఇంటికైతే వచ్చేసేసాము. అది ఎవరిల్లు ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. రాగానే మాకు కాఫీ పెట్టి చేసేసారు, మా వారు తాగేసేసారు. నేను తాగను కదా, నాకు అలవాటు లేదు కదా. సో అదే పరిస్థితి. ఎంతైనా సొంతిల్లేనండి, చిన్నదైనా పెద్దదైనా. ఈ మాట ఎందుకు అన్నానంటే నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.